ఓం భైరవకృష్ణాయ స్వాహ ఆంజనేయ స్వామినే నమః ఓం భైరవకృష్ణాయ స్వాహ ఆంజనేయ స్వామినే నమః భైరవకృష్ణాయ స్వాహ ఆంజనేయ స్వామినే నమః భైరవకృష్ణాయ స్వాహ ఆంజనేయ స్వామినే నమః ఓం భైరవకృష్ణాయ స్వాహ ఆంజనేయ స్వామినే నమః భైరవకృష్ణాయ స్వాహ ఆంజనేయ స్వామినే నమః ఓం భైరవకృష్ణాయ స్వాహ ईशं नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजं नमो शत्रुसंहारकं वज्रकायं नमो मारुतिं रामदूतं नमामि नमो आञ्जनेयं नमो मारुतिं रामदूतं नमामि श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो वानरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरं नमो गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरम् नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरम् जय जय श्री राम जय श्री राम 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 जय जय श्री राम जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम जय 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 जय श्री राम नमो पापनाशं नमो सुप्रकाशं नमो वेदसारं नमो निर्विकारम् नमो निखिलसम्पूजितं देवश्रेष्ठं नमो मारुतिं रामदूतं नमामि नमो कामरूपं नमो रौद्ररूपं नमो वायुतनयं नमो वानराग्रम् नमो भक्तवरदायकम् आत्मवासं नमो मारुतिं रामदूतं नमामि नमो पापनाशं नमो सुप्रकाशं नमो वेदसारं नमो निर्विकारम् नमो निखिलसम्पूजितं देवश्रेष्ठं नमो मारुतिं रामदूतं नमामि
నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते
రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ నమస్కారములండి. మేము ఈ దక్షిణముఖ సోర్చల అభయాంజనేయ స్వామివారి దేవస్థానం నందు గత 25 సంవత్సరాలుగా స్వామివారి అనుమతి వ్రతం నిర్వహించి మండల దీక్షలు చేసి స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మన కార్తీక మాసంలో ప్రారంభమైన మండల దీక్ష 41 రోజులు ఈ రోజుకి సంపూర్ణంగా ముగిశాయి. ఈరోజు మహాపూర్ణావతి ఉంటుంది. స్వామివారికి ఇరుముళ్ళు కట్టుకున్నాం. స్వాములు అందరం కలిపి దీక్ష విరమణ చేస్తున్నాము. ఈరోజు మా గురుస్వామికి మేమందరం కలిపి చిరు సత్కారం చేశాము. ఆ సత్కారం సందర్భంగా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే అందరూ భగవద్భక్తులు హనుమద్భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షలు పొందుతారని, రేపు ఆదివారం 14వ తారీఖు జరిగే మహా అన్న సమారాధన కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ సువర్సల సుందర హనుమాన్ వారి ఆలయం నందు గత 40 సంవత్సరాలుగా ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇది 1987లో ఈ ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి స్వాములందరూ కూడా మాలాధారణ వేయించండి, మాతోటి మాలలు వేయించండి అని అడుగుతుంటే ఇక్కడ మాలాధారణ కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు అలాగా ఇప్పుడు 20-30 మంది అయినారు. మే నెలలో కూడా దీక్షలు ఉంటాయి. ఈ హనుమద్వ్రతం సందర్భంగా ఫస్ట్లో ఒక్కరోజునే హనుమద్వ్రతం చేసేవాళ్ళం. హనుమద్వ్రతం మాకు తెల్లలేదు అంటే 3 రోజులు ఏర్పాటు చేసాం. 3 రోజులు కూడా మేము పీటల మీద కూర్చుంటాం అంటున్నారని 5 రోజులు చేసాం. 5 రోజులు కూడా జనాలు మిగిలిపోతుంటే ఈ 3 సంవత్సరాల నుంచి 9 రోజులు చేసాం. 9 రోజులకి 9 మంది దంపతులు, ఒక రోజున 1,00,000 రుద్రాక్షలు, ఒక రోజున 1,00,000 తమలపాకులు, ఒక రోజున రాముల వారి కళ్యాణం, ఒక రోజున సువత్సలాంజనేయ కళ్యాణం, ఒక రోజున గ్రామోత్సవం, ఈ రోజున మహాపూర్ణావతి, అలాగే ఒక రోజున 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, 9 రోజులుగా హైలైట్ కార్యక్రమాలు. ఏంటంటే ఇది కమర్షియల్గా వ్యాపారస్తులు ప్రచారం చేసుకున్నట్టుగా కాకుండా గుడికి వచ్చిన వాళ్ళకి ఆయన అనుగ్రహం ఉన్నవాళ్ళు గుడికి వస్తారు. మేము చేసే పని మేము చేస్తున్నాం, మీరు రండి అంటే అది ఆయన అనుగ్రహం ఉన్నవాళ్ళు లోపలికి వస్తారు అంతే. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకుని అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ నందు వేయించేసిన శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నవంబర్ 28వ తారీఖు నుండి హనుమాన్ మండల దీక్షలు ప్రారంభమైనాయి. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వాములు దీక్ష స్వీకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని ఇరుముడి సమర్పించుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక 20 మంది స్వాములు ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో 41 రోజులు మండల దీక్షలు చేసుకుని ఈరోజు దీక్షా విరమణ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ నెల 14వ తారీఖున వచ్చే ఆదివారం స్వామివారి అన్నసమారాధన ఒక 6,000-7,000 మందికి జరుగుతుంది. సో కావున భక్తులందరూ అన్నదానంలో పాల్గొని స్వామివారికి ఏమన్నా సమర్పించుకునే కానుకలు ఏమన్నా ఉంటే సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మా ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో, మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఎంతో దేదీవ్యంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం స్వాములు ఎలా పెరుగుతున్నారు. మీరు కూడా అందరూ పాలు పంచుకుని స్వామివారి సేవలో తరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.